జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. రేపు జరగనున్న ఈ ఎన్నిక కోసం సుమారు నెల రోజులుగా ప్రధాన పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారం చేశాయి. నిన్న సాయంత్రంతో ప్రచారానికి ఫుల్ స్టాప్ పడడంతో నియోజకవర్గ పరిధిలో మైకులన్నీ మూగపోయాయి. వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఈ క్రమంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కన్నర్తో మా ప్రతినిధి రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల నేపథ్యంలో రేపు ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. మనతో పాటు హైదరాబాద్ ఎన్నికల అధికారి ఆర్వి కన్నన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, రేపటి ఎన్నికలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అన్ని ఏర్పాటు జరిగింది. 407 పోలింగ్ స్టేషన్లో పూర్తి ఏర్పాటు. పోలింగ్ సిబ్బందులు ఆల్రెడీ చాలా మంది అక్కడ రీచ్ చేయడం జరిగింది. అక్కడ సెటప్ కూడా చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఈ 100 మీటర్స్ కోసం డ్రోన్ ద్వారా కూడా మన ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం, మానిటరింగ్ కూడా చేస్తున్నాం. అయితే 407 పోలింగ్ కేంద్రాల్లో 226 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గురించి అక్కడ భద్రతకు సంబంధించి ఎలాంటి చర్యలు? అక్కడ ప్రత్యేకంగా సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ ఉంటారు. దాంతోపాటు ఈ డ్రోన్ ద్వారా కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా సీసీటీవీ కెమెరా కూడా ఉండడం జరుగుతుంది. సీనియర్ సిటిజన్స్ గానీ వికలాంగులకు సంబంధించి అంటే వాళ్ళు ఇంటి దగ్గర నుంచి ఓటు వేసుకునే అవకాశం కల్పించారు. దానికి సంబంధించి ఇప్పటివరకు ఎంతమంది నమోదు చేసుకున్నారు? దాదాపుగా 103 మెంబర్స్ ఓటు వేసుకున్నారు. ఇంకా ఎవరైనా రేపు వచ్చినా కూడా వారి స్పెషల్ కౌంటర్, అక్కడ వీల్ చైర్స్, స్పెషల్ అరేంజ్మెంట్స్ కూడా పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. 3 అంచెల భద్రత అని చెప్పి అంటే ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రత అన్నారు. అంటే ఓటర్ స్లిప్ తీసుకుని వచ్చిన వాళ్ళని లోపలికి ఎలా చేస్తారా, లేకపోతే ఇంకెవరైనా ఎలా చేస్తారు? ఓటర్ స్లిప్ మట్టు కాదు, ఐడి కార్డు తీసుకురావాలి. ఎవరు ఎపిక్ కార్డు, ఆధార్ కార్డు, లేదన్నా పాస్బుక్, లేదన్నా పాస్పోర్ట్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, టోల్ ఐడి కార్డ్స్ ఉన్నాయి. దానిలో తప్పకుండా తీసుకురావాలి. ఓటర్ స్లిప్ ఇస్ నాట్ ఐడి కార్డ్, ఇట్స్ ఫెసిలిటేషన్ సెంటర్ టు రీచ్ సెంటర్కి రీచ్ అవడానికి ఫెసిలిటేషన్ కార్డు తప్ప ఎపిక్ కార్డు ఉండాలి, లేదన్నా టోల్ ఐడి కార్డ్స్ లో ఎవరైనా ఒకటి తీసుకురావాలి. మార్నింగ్ 5 o'clock కి మాక్ పోలింగ్ అన్నారు. అది అంటే ఎంత టైం బయట అవకాశం ఉంది? ఆ తర్వాత పోలింగ్ 7 గంటలకు స్టార్ట్ అవుతుందని చెప్పేసి అన్నారు. అది కరెక్ట్? మార్నింగ్ 5 o'clock నుంచి వారు మాక్ పోల్ స్టార్ట్ చేస్తారు. 5:30 నుంచి స్టార్ట్ చేస్తారు. యాక్చువల్ గా సెట్ చేసుకున్న తర్వాత పోలింగ్ ఏజెంట్స్ సమక్షంలో చేస్తారు. 7 o'clock నుంచి యాక్చువల్ పోల్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ ఈవీఎంలో ఏమైనా సమస్యలు వస్తే దానికి సంబంధించి పరిష్కారానికి ఏ విధంగా చర్యలు? సెక్టర్ ఆఫీసర్స్ ఉంటారు రెగ్యులర్ గా, వారి దగ్గర వారితో ఈ రిజర్వ్ ఈఎంస్ కూడా ఉంటాయి. ఎక్కడెక్కడ ఈవీఎం ప్రాబ్లం ఉందో రిజర్వ్ ఈఎంస్ ద్వారా వారు తొందరగా హాఫ్ అన్ అవర్ లోపల క్లియర్ చేయడం జరుగుతుంది. సార్, హైదరాబాద్ లో పోలింగ్ పర్సెంటేజ్ ఎప్పుడు కూడా 50% పెరగలేదు. ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఆల్రెడీ స్వీప్ ప్రాక్టీస్ ఎక్కువ చేసాం. ఈసారి తప్పకుండా ఎక్కువ సంఖ్యలో జనాలు వచ్చి ఓటు వేస్తారు అనుకుంటున్నాం. మోర్ దాన్ 50% ఈసారి తప్పకుండా వస్తారు. ఫైనల్ గా ఒక క్వశ్చన్, అంటే ఈ పొలిటికల్ పార్టీలకు సంబంధించి చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. దానికి సంబంధించి సరైన యాక్షన్ తీసుకోవట్లేదని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడండి? వీఆర్ టేకింగ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ ఆన్ సేమ్ లైన్. అన్ని కంప్లైంట్స్ తీసుకుంటాం, అన్ని మీద చర్యలు కూడా తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుంటే రేపు జరగబోయే ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశాము. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చి ఈసారి పోలింగ్ నమోదు చేసుకునేలాగా, అంటే పోలింగ్ వేసేలాగా, అంటే ఓటు హక్కు వినియోగించుకునేలాగా ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేశాము. రేపటికి సంబంధించి ఈవీఎంల వద్ద కూడా సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు అయితే తీసుకున్నామని చెప్పేసి హైదరాబాద్ ఎన్నికల అధికారి ఆర్వి కన్నన్ చెప్తున్న పరిస్థితి ఉంది. జూబ్లీ హిల్స్